పూరా లోకల్. బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. దానికి వెనుకాల ఏమైనా కుట్ర జరుగుతుందా? అసలు మీ అభిప్రాయం ఏంటి అక్కడ హిందువుల మీద దాడి పైన? బంగ్లాదేశ్లో గత 6 నెలల నుంచి షేక్ హసీనా ప్రధానమంత్రి రాజీనామా చేసినప్పటి నుంచి మహమ్మద్ యూనుస్ ఎవరైతే ఇప్పుడు తాత్కాలిక అధ్యక్షుడు ఉన్నారో ఆయన, నాకు అనిపిస్తుంది ఈయన పరిపాలన స్టార్ట్ చేసినప్పటి నుంచే మన యొక్క హిందువుల మీద, హిందూ దేవుళ్ళ మీద అనేక దాడులు జరిగినాయి. ఇందులో నాకు ఏమనిపిస్తుంది అంటే కుట్ర ఉండొచ్చు అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే అక్కడ ఉన్నటువంటి ఈయన ప్రధానమంత్రి అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి జైళ్ళలో అనేక మంది ముస్లిం మత ఛాందస్వాదులు ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో, ఈ జైషే మహమ్మద్ అట్లా అనేక టెర్రరిస్టు ఆర్గనైజేషన్లు ఐఎస్ఐ పాకిస్తాన్ సంబంధించిన టెర్రరిస్టులు కొంతమంది జైల్లో ఉండే వాళ్ళందరూ కూడా ఈయన ప్రధానమంత్రి అయిన తర్వాత వాళ్ళందరూ కూడా విడిచిపెట్టడం జరిగింది. రిలీజ్ చేసినాక వాళ్ళందరూ కూడా బయటకు వచ్చిన తర్వాత మన యొక్క హిందువుల మీద, హిందూ బెంగాలీస్ మీద దాడులు చేసి మన యొక్క సంస్కృతిని, మన యొక్క బంగ్లాదేశ్లో హిందువులు ఉండొద్దనే వాళ్ళు శపథం తీసుకొని పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి వారికి కుట్ర కోణం ఉంది. ఆ కుట్ర కోణం మనం అందరికీ తెలుసు, అమెరికా అంటున్నారు, కానీ అది ఎంతవరకు నిజమో తెలియదు. అంటే దాని వెనకాల కుట్ర వెనకాల అమెరికా ఉంది. మరి బంగ్లాదేశ్ దాకా వదిలిపెట్టండి, మరి భారతదేశంలో ముఖ్యంగా హైదరాబాద్లో, తెలంగాణలో దేవాలయాలపైన దాడులు విపరీతంగా జరిగినాయి గత కొన్ని రోజులుగా. దాన్ని ఎట్లా చూస్తారు ఆ విషయాన్ని? ముత్యాలమ్మ దేవాలయం పైన మొన్న సికింద్రాబాద్లో దాడి జరిగింది. అదేవిధంగా శంషాబాద్లో రాళ్ళగూడలో కూడా దాడి జరిగింది. ఇట్లా అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి. దీనిపైన ఏ ఒక్క పార్టీ నాయకుడు మాట్లాడతలే. ఎందుకు మాట్లాడట్లేదు? వాళ్ళకు ముస్లిం ఓట్లు కావాలి కదా. అంటే ఓట్ల కోసం టెంపుల్స్ మీద దాడి చేసినా వాళ్ళు మాట్లాడరు. ఎందుకంటే నేను ఒకటి ఎగ్జాంపుల్ నేను చెప్తా ఉన్నా. మొన్న ఇష్యూ అయినప్పుడు, ముత్యాలమ్మ గుడి మీద ఇష్యూ అయినప్పుడు ఏ ఒక్క పార్టీ స్పందించలే. కేవలం బీజేపీ పార్టీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు, మా ఎంపీలు, మా ఎమ్మెల్యేలు వీళ్ళు మాత్రమే స్పందించరు. వీళ్ళు మాత్రం ఎందుకు స్పందించాలి? మేము హిందువులం కాబట్టి. మా పార్టీలు వేరే కావచ్చు, కానీ మేము ఫస్ట్ హిందువుకు ఏమైనా ఆపద వస్తే మొట్టమొదటిగా నిలబడే వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది బీజేపీ పార్టీ కార్యకర్త. మేము గర్వంగా చెప్పుకుంటాం మేము ఇది. అంటే బీజేపీ పార్టీకి ముస్లింల ఓట్లు, క్రిస్టియన్ల ఓట్లు అవసరం లేదని చెప్తున్నారా మీరు? మేము వాళ్ళ ఓట్లు అవసరం లేదని చెప్తలేము, కానీ హిందువుల కోసం మేము పనిచేస్తున్నామని చెప్తున్నాం. మేము వాళ్ళ కింద చులకన చూస్తలేము వాళ్ళని. ఈ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క హిందువు భారతీయుడే. అది ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు. ఎట్లా భారతీయులు అవుతారు? అందరు పుట్టిన వాళ్ళందరూ భారతీయులు అవుతారు. ఎందుకు గారు? క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, హిందూ కావచ్చు, అందరూ భారతీయులు. మరి కొందరు ఒప్పుకుంటున్నారు అందరు, మరి కొందరు వాళ్ళు ఒప్పుకోదు. వాళ్ళ విఘ్నతగా వదిలిపెడతాను నేను, అది వాళ్ళ ఇష్టం. మన భారత మాతకి జయ అంటున్నాం, తప్పేముందల్లా? మన అమ్మ ఇది, భారతదేశం అనేది మన అమ్మ, మన అమ్మకి జయ అంటాం, తప్పేముందల్లా? అనొద్దా?